మనమంతా మరణించే వరకు జీవిస్తాం. కానీ కొందరు మాత్రమే వారి ఆలోచనలు, సిద్ధాంతాల ద్వారా మరణం తర్వాత కూడా సజీవంగా ఉంటారు. అలాంటి వారిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కూడా ఒకరు. స్వశక్తి భారత్ కోసం అలుపెరగని కృషి చేసిన యోధుడాయన. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య వ్యక్తిగా ఎదిగారు. 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లో జన్మించిన ఆయన కాన్పూర్లో బిఏ చదివారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచి ఆయన జీవన విధానం, గమ్యం మారిపోయాయి. సంఘ్లో పనిచేస్తూనే ఉపాధ్యాయ శిక్షణ, ఎంఏ మొదటి సంవత్సరం చదివారు. ఆ తరువాత ఆర్థిక కారణాలతో చదువు ఆపేశారు. ఉత్తరప్రదేశ్లోని లబంపూర్ ప్రాంతానికి ప్రచారకులుగా నియమితులైన ఆయన ఆ తరువాత ఉత్తరప్రదేశ్ ప్రాంత సహప్రచారకులుగా పనిచేశారు. సంఘ్ కార్యక్రమాలు చూస్తూనే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్రధర్మ ప్రకాశన్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. దాని ద్వారా రాష్ట్రధర్మ అనే ఒక మాసపత్రిక, పాంచజన్య అనే వారపత్రిక, స్వదేశ్ అనే దినపత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీన్ దయాళ్ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి. గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్ఎస్ఎస్ పై కూడా మోపి ఆనాటి ప్రధాని నెహ్రూ సంఘ్ను నిషేధించారు. దాన్ని తొలగించాలంటూ ప్రారంభమైన ఉద్యమంలో దీన్ దయాళ్ కీలక పాత్ర వహించారు. 1962లో చైనా మన దేశ ఉత్తర, ఈశాన్య సరిహద్దులను అతిక్రమించి లోపలికి చొచ్చుకొచ్చింది. దురాక్రమణల్ని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైంది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ గుజరాత్లోని కచ్లోకి చొచ్చుకుని వచ్చింది. అప్పుడు భారతీయ జనసంఘకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశాన్ని ఆశావహ దిశలో నడిపించే వ్యూహరచన చేశారు. కచ్ విషయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్తో కుదుర్చుకున్న ఒప్పందానికి నిరసనగా భారతీయ జనసంఘ్ ఆయన ఆధ్వర్యంలో 1965 ఆగస్టు 16న ఆందోళన నిర్వహించింది. నాతో పాటు ఇద్దరు దీన్ దయాళ్ ఉపాధ్యాయులు ఉంటే చాలు, భారతదేశపు రాజకీయ స్వరూపాన్ని మార్చివెయ్యగలను అనే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మాటలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఔన్నత్యాన్ని తెలుపుతాయి. అఖిల భారత అధ్యక్షుడిగా పాట్నాకు రైలులో ప్రయాణిస్తున్న ఆయన 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై విగతజీవిగా మిగిలారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదం అనే తాత్విక సిద్ధాంతం చెప్పారు. వ్యక్తికి సమాజంకు మధ్య గల సంబంధాన్ని ఆయన విశ్లేషించారు. మనిషి అంటే కేవలం శరీరం కాదని, ఆకలి ఒక్కటే అతని సమస్య కాదని వివరించారు. మనిషికి శరీరంతో పాటు మనస్సు, బుద్ధి, ఆత్మ ఉంటాయని, వాటి అవసరాలను తీర్చటం, వాటి రకరకాల కోరికలు, ఆకాంక్షలను తృప్తిపరచటం, వాటి వికాసం కోసం ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 పురుషార్థాల ద్వారా మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఆయన సిద్ధాంతంలో పేర్కొన్నారు. మనిషితో పాటు దేశానికి 4 అంశాలు ఉంటాయని తెలిపారు. ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనస్సు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మ ఉందని చెప్పారు. మనుషుల పనులు, సేవల ద్వారా సమాజం లబ్ధి పొందితే ఆ సమాజం అందించే విజ్ఞానం, కళలు, వినోదాల నుంచి వ్యక్తి ప్రయోజనం పొందుతాడని ఆయన వ్యక్తికి, సమాజానికి ఉన్న సంబంధం తెలిపారు. దేశం అభివృద్ధి కోసం చేపట్టే ప్రణాళిక ఏదైనా అది ఆ దేశ పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ఉండాలని సూచించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో వికేంద్రీకరణను కోరుకున్నారు. దీన్ దయాళ్ ఆశయాలకనుగుణంగా అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయటం, వారిని వృద్ధిలోకి తీసుకురావటమే ఆయనకు మనమిచ్చే నివాళి.